అన్నపూర్ణమ్మ గారు మీరు ఎక్కువసేపు మాట్లాడండి. బాగుండదు. పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి, మా ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పెళ్లి కాని ప్రసాద్ ఒక్కడే కాదు, మా డైరెక్టర్ గారికి కూడా ఇంకా పెళ్లి కాలేదు, ఆయన పెళ్లి కాని ప్రసాదే. అయితే సినిమా చాలా సరదాగా ఉంటుందండి. మనం కర్చీఫ్లు తెచ్చిపోయేలాగా ఏడవాల్సిన పని లేదు, కొంచెం పొట్ట పట్టుకుని నవ్వేలాగా ఉంటుంది సినిమా. కథ చాలా లైటర్ వేగా ఉంటుంది. ముందుగా మేము చెప్పకూడదు, మీరు చూసి ఎలా ఉందని మాకు చెప్పాలి. 21న వస్తున్నాం మేమందరం. మీరు థియేటర్లో ₹1 పెట్టుబడి ఈ సినిమా కోసం పెట్టినా అది ఆనందంగా ఇంటికి వెళ్తారు, అంతవరకు చెప్పగలను నేను. చిన్న కుర్రాడైన డైరెక్టర్ గారు చాలా సహనంతో మమ్మల్ని అందరినీ మేము విసిగించుకుని తిన్నాం ఎండల్లో పనిచేయలేక. అయినా కూడా ఒక్క మాట కూడా పొల్లు మాట మాట్లాడకుండా చిన్న కుర్రాడైన చాలా బాగా తీసాడు సినిమా. చూస్తే మీకే అర్థమవుతుంది, చూసే వాళ్ళకే బాగా అర్థమవుతుంది. మేము చేసేటప్పుడు మాకేం అర్థం కాలేదు, కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తే చాలా హ్యూమరస్గా ఉంది. మనం కొద్దిసేపు నవ్వుకుందాం అనుకుంటే తప్పకుండా వెళ్ళి థియేటర్లో ఫ్యామిలీ ఫుల్గా వెళ్ళి చూడొచ్చు. ఏమేమి చేయకూడదో పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకపోతే ఈ సినిమాలో చూసి నేర్చుకోవచ్చు మనం. ఎందుకంటే ఒక పుస్తకాలే తయారు చేసి పెట్టుకుంటారు ఎదర ఫ్యామిలీ వాళ్ళు, ఎవరు వచ్చినట్టు లేరు. మా మనవడు ఒక్కడే వచ్చాడు, ఎందుకంటే మాకు ఒకే ఒక పిల్లండి. ఏదో అమెరికా లండన్లో అలా ఇచ్చుకుందామని ఆశతో మేం చేస్తే ఏం చెప్తాం, మీరు వచ్చి చూసి నవ్వి మాకు చెప్పాలి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అన్నపూర్ణమ్మ గారు, చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా హీరోయిన్ ప్రియాంక శర్మ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. మా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. నిజంగా మీరు ట్రైలర్ చూసారు, మీకు ఐడియా వచ్చింది ఎలా ఉంటుంది మూవీ థీమ్ ఫ్లేవర్ అని. బట్ ఆనెస్ట్లీ ఈ ఒక్క ప్రాజెక్ట్ షూట్ చేస్తున్నప్పుడు మీరు చూసిన ఎంటర్టైన్మెంట్, మనం యాక్చువల్లీ నవ్వి షూట్ చేసాం ప్రతిరోజు, ఎవ్రీ డే. అండ్ ఐ థింక్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్. థ్యాంక్స్ టు Saptagiri sir, you bring so much happiness on sets. Pramodini garu, it was wonderful working with you. And my darling Annapurna garu, I love you. Thank you Abhilash sir, నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. యాజ్ అన్ యాక్టర్ కొంచెం నర్వస్ అయ్యా, బట్ యా ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఆల్సో 21st మార్చ్కి మన మూవీ పెళ్లికాని ప్రసాద్ రిలీజ్ అవుతుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పెళ్లికాని ప్రసాద్స్ అండ్ పెళ్ళి అయిన ప్రసాద్స్ కూడా థియేటర్కి వచ్చి మన మూవీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రియాంక శర్మ గారు, అండ్ మీకు కూడా ఆల్ ద బెస్ట్. సో పెళ్లి కాని ప్రసాద్ మీకు ఇంకా చాలా మంచి మైలేజ్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళు ఈ సినిమా తీసారా, అంతేనా? ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ ఈ మూవీకి వర్క్ చేసిన మా టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు లేకపోతే ఈ సినిమా లేదు, సో ఆయనకు చాలా థ్యాంక్స్. అందరూ March 31 థియేటర్కి వచ్చి మూవీ చూడండి. థ్యాంక్ యూ. March 21. కాదు, మీరేంటండి పెళ్ళి అనేసరికి అన్నీ మర్చిపోయారా? పోన్లేండి, సినిమా యాక్ పెళ్ళి అయిపోద్ది ఖచ్చితంగా. సో March 21 రిలీజ్. ఎనీవేస్, అండ్ ఇంకా ఫైనల్లీ మా హీరో చేంజ్ కారణం చెప్పండి. ఆల్రెడీ పెళ్లి చూపులు అయిపోయినాయా? సినిమా బాగా వచ్చింది, అందుకు కొంచెం హ్యాపీగా ఉన్నాం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రెస్ మీట్ ఇంత గ్రాండ్గా జరుగుతుందని ఎప్పుడూ ఉంచలేదు. థ్యాంక్ యూ వంశీశేఖర్ అన్న, లవ్ యూ. ఇంకా పెళ్ళి కాని ప్రసాద్ అనే సినిమా గురించి ఒక పెద్ద ఎగ్జామ్ రాసామండి. ఆల్మోస్ట్ ఆ ఎగ్జామ్లో నాకు నేనుగా నా మనస్సాక్షికి 100% మంచి మార్కులు వేసుకున్నాను. ఈ సినిమా తప్పకుండా మీ దగ్గర కూడా మంచి మార్కులు పడతాయని ఆ టెన్షన్తో ఉన్నాం. ఈ వీక్ మాకు స్టార్ట్ అయింది నర్వస్ వీక్ స్టార్ట్ అయింది. సో తప్పకుండా ఈ March 21 మా సినిమాకి మీరందరూ చూసి జెన్యున్గా మీ రివ్యూస్ ఏం రాసినా సరే మేము శిరస్సు వంచి దాన్ని తీసుకుంటాం. మిమ్మల్ని అందరూ మెప్పిస్తున్నాను ఆశిస్తున్నాను. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక శర్మ గారు. మా పక్కన కమెడియన్ల పక్కన హీరోయిన్లు దొరకడం చాలా కష్టం అండి, ఎందుకంటే చాలామంది కమెడియన్ పక్కన అంటారు. అలాంటిది మా పక్కన యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక శర్మ గారు. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఉన్న సీనియర్ ఈ బ్యాచ్ చూసాను, ప్రియాంక శర్మ అండ్
అన్నపూర్ణమ్మ గారు అండ్ ప్రమోదిని గారు. ఇది వీళ్ళ బ్యాచ్ సినిమాలో చేసేటువంటి హడావిడి తప్పకుండా మిమ్మల్ని అందరినీ కడుపుబ్బ నవ్విస్తుందండి. పెద్ద దండుపాలెం బ్యాచ్ అని చెప్పొచ్చు. అది నా మీద యుద్ధానికి వస్తారు. ఆ యుద్ధం చేసే సీన్లు తప్పకుండా మంచి కామెడీని తప్పిస్తాయి. సో నాది అండ్ మురళీ గౌడ్ గారి క్యారెక్టర్ మాత్రం ఈ సినిమాలో ఒక మీటర్ కట్టుబడి ఉంటుంది. ఆ సిన్సియారిటీ కనపడుతుంది ఆ క్యారెక్టర్లో. మాకు ఆపోజిట్కి వచ్చే ఈ గ్యాంగ్ చేసేటువంటి హడావిడి తప్పకుండా సినిమాలో మిమ్మల్ని అందరినీ ఫన్ బ్లాస్ట్ చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లస్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడ ఈ బడ్జెట్ ఈ కాన్సెప్ట్కి ఎక్కడ అన్కాంప్రమైజ్డ్ కాకుండా మీరు ఒక మంచి బడ్జెట్ ఇచ్చారు. అలాగే డైరెక్టర్ అభిలాష్ రెడ్డి, అతని గురించి ఇప్పుడేం మాట్లాడకూడదు. ఆఫ్టర్ సినిమా మీరు మాట్లాడేంత మంచి సినిమా తీశారు, అప్పుడు మనం మాట్లాడదాం. అలాగే ఈ సినిమా నేను అడిగిన వెంటనే ఒక గుడ్ విల్తో, ఒక మహారాజు మనస్తత్వంతో ప్రభాస్ అన్న టీజర్ లాంచ్ చేశారు. అది నిజంగా అన్న థ్యాంక్ యూ సో మచ్. అలాగే విక్టరీ వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్న లాంటి ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన ఎనర్జీ, ఆయన ఆరా వేరే రకంగా ఉంది. నేను వెళ్ళి చూడగానే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నేను అడిగిన వెంటనే ఆయన నాకు ట్రైలర్ లాంచ్ చేసి పెట్టారు. ఒరిజినల్ పెళ్లిగాని ప్రసాద్ వెంకటేష్ గారు కాబట్టి సో జూనియర్గా నన్ను ఆశీర్వదించి మంచి సినిమా రావాలి, మంచి సినిమా నువ్వు సక్సెస్ కొట్టాలి తమ్ముడు అని బ్లెస్ చేసి ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ రెండు 100% ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. ప్లస్ వాళ్ళ మెప్పును కూడా పొందాను. అలాగే ఎస్విసి లాంటి ఒక గొప్ప బ్యానర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటే వాళ్ళు ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొని ఆ బ్యానర్లో మేము పెట్టాం. అంటే వాళ్ళు చూసి కంటెంట్ ఓకే అని ఇది మా బ్యానర్లో రిలీజ్ చేయదగ్గ సినిమా కాబట్టే మేము చేస్తున్నామని మాకు ఎస్విసి బ్యానర్ని అప్పచెప్పడం జరిగిందండి. రెగ్యులర్ రిలీజ్ కాకుండా వాళ్ళ ఓన్ మూవీలా ఇది మాకు తీసుకొని శిరీష్ అన్న అండ్ రాజ్ సార్ మీ దగ్గరే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా నేను బాన్ అండ్ బాటర్ చేశాను. ఇంత లాంగ్ టైం తర్వాత మీ బ్యానర్ నుంచి నా సినిమా రిలీజ్ అవ్వడం నిజంగా ఒక ఎమోషన్ గురవుతున్నాను. తప్పకుండా మీ బ్యానర్కి కావచ్చు, ప్లస్ ఈ సినిమాని సపోర్ట్ చేసిన మారుతి అన్న కావచ్చు, నా స్నేహితుడు అనిల్ రావుపూడికి కావచ్చు, మీ అందరికీ ఏమాత్రం చెడ్డ పేరు తీసుకురాను, మంచి పేరు తీసుకొస్తానన్న. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా ఈ సినిమా వెంట నిలబడినందుకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సప్తగారు గారు. హిలేరియస్ ఫిలింతో వస్తున్నారు. మీకు హిలేరియస్ బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నా అంత పెద్దోళ్ళకి అందరికీ నా నమస్కారం. సో నిజంగా పెళ్లికాని ప్రసాద్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. సో 21st మేము వస్తున్నాము, అందరినూ చాలా నవ్విస్తున్నాము. అండ్ నా కెరియర్లో ఇది ఒక మంచి మైలేజ్ ఈ సినిమా నాకు ఇస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని సినిమాలో చాలా ఎమోషనల్గా చేశాను. సో ఈ సినిమాలో నాది అవుట్ అండ్ అవుట్ కామెడీ. ఈ క్యారెక్టర్ ఇచ్చిన మన డైరెక్టర్ గారు అభిలాష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో ఆ కాన్ఫిడెంట్ పెట్టి ఈమె కూడా కామెడీ చేయగలుగుతారు అని నమ్మి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అన్నపూర్ణమ్మ అమ్మతో కలిసి ఈ కాంబినేషన్లో ఇది నా ఫస్ట్ మూవీ. అసలు ఒక ఫ్యామిలీ లాగా చాలా ఎంజాయ్ చేసుకొని చేశాము. అండ్ సప్తగిరి సార్ చాలా మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఓవరాల్ ప్రియాంక గారు ఈజ్ లుకింగ్ వెరీ గార్జియస్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. సో డెఫినెట్గా 21st థియేటర్లో చూడండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రమోదిని గారు. మీరు వెళ్లే ముందు ఆ ట్రైలర్లో ఆ లుక్ ఒకసారి మా కోసం పెట్టి. మిమ్మల్ని చూస్తే అలా అనిపించలేదు, అందాం అనిపిస్తుంది. అది మా అల్లుడిని చూస్తేనే అలా వస్తుంది. ఒకసారి నెక్స్ట్ ప్రొడ్యూసర్ కేవై బాబు గారు, మీకు పెళ్ళైందా సార్? అంటే హీరోకి డైరెక్టర్కి అవ్వలేదు కదా, మీకు అయిందా? అదొక్కడే చెప్పండి మైక్ లో. ముగ్గురు పాపలు. ఓకే, అయితే ముగ్గురు. నమస్కారం. మా యూనిట్ సభ్యులందరికీ కూడా చాలా థ్యాంక్స్. ప్లస్ దాంతోపాటు స్టోరీ చాలా బాగుంది, కామెడీ చాలా బాగుంటుంది, ఫ్యామిలీ ఓరియంటెడ్. ప్లస్ దాంతోపాటు మాకు సపోర్ట్ చేసిన టీజర్ రిలీజ్ చేసిన ప్రభాస్ గారికి, అండ్ ట్రైలర్ రిలీజ్ చేసిన వెంకటేష్ గారికి, అండ్ దిల్ రాజు గారికి, అండ్ శిరీష్ గారికి, అండ్ మారుతి గారికి సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. ఇక 21st ఈ మూవీ రిలీజ్ అవుతుంది, అందరు తప్పకుండా వచ్చి చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కేవై బాబు గారు. అండ్ మీకు ఈ సినిమా మంచి లాభాలని తీసుకురావాలని మనస్ఫూర్తి. 21st పెళ్లిగాని ప్రసాద్ సినిమా వస్తుంది. చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ. మన సప్తగిరి గారితో నేను చేయడం నాకు అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్.
అలాగే డైరెక్టర్ గారికి అభిలాష్ గారికి నేను రుణపడి ఉంటాను. మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. అమ్మతో చేయడం నా అదృష్టం, ఇంకా ఇలా సీనియర్లు అందరితో చేయడం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ గిట్టయ్య గారు. మీరు షార్ట్ అండ్ స్వీట్ అనుకున్నాను కానీ మరి ఎంత షార్ట్ అండ్ స్వీట్